హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ అమలా ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం హాయ్ సార్ హాయ్ షర్మిల ఇప్పుడు మనకి ఏంటంటే షర్మిల గురించి ఏంటంటే తనకి ఇప్పుడు కొడుక్కి పెళ్లి చేయబోతుందని రీసెంట్గా చెప్పారు దాని గురించి కూడా జగన్ ఇంటికి వెళ్ళి పెళ్లి పత్రిక ఇవ్వడం ఇవన్నీ తెలుస్తుంది ఈ టైంలో ఇప్పుడు ప్రియా అట్లూరి తన బ్యాక్గ్రౌండ్ ఏంటి తను అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది వినిపిస్తుంది దీని గురించి ఏమంటారు సార్ ఇప్పుడు మొత్తం ఆంధ్ర రాష్ట్రాల్లో కానీ తెలుగు వాళ్ళు ఉన్న అన్ని చోట్ల షర్మిల చుట్టూనే తిరుగుతుంది మొత్తం మీడియా అటెన్షన్ కానీ ప్రజల అటెన్షన్ కానీ షర్మిల చుట్టూనే తిరుగుతుంది ఎందుకంటే రెండు కారణాలు ఒకటి షర్మిల కొడుక్కి పెళ్లి జరగబోతుంది ఆ పెళ్లి కూడా కొద్దిగా డిఫరెంట్ మ్యారేజ్ అని చెప్పొచ్చు ఎందుకంటే అమెరికాలో ఉంటున్న ఒక కమ్మ సామాజిక వర్గంతో అమ్మాయితో పెళ్లి జరగబోతుంది సో సడన్గా ఈ అమ్మాయి షర్మిల రెడ్డి పెళ్లి చేసుకోబోయే కోడలు ఇంటికి రాబోయే కోడలేమో కమ్మ ఇదేందిరా ఈ కాంబినేషను అనిపిస్తుంది కానీ నిజానికి షర్మిల లైఫ్ తీసుకుంటే ఆ అమ్మాయి లైఫ్లోనే బోలెడు డ్రామా ఉంది షర్మిల కూడా ప్రేమించింది ఎవరిని బ్రాహ్మిన్ని అది కూడా ట్రెడిషనల్ మొసరుపల్లి అనిల్ కుమార్ ఆయన ట్రెడిషనల్ బ్రాహ్మిన్ కుటుంబం వాళ్ళది అయితే షర్మిల ఆ విషయాన్ని వాళ్ళ నాన్నకి చెప్పినప్పుడు వాళ్ళ నాన్న ఒప్పుకోలేదు ఎందుకు ఒప్పుకోలేదంటే అదేదో వేరే కులం అని కాదు నువ్వు ట్రెడిషనల్ బ్రాహ్మణ్ని పెళ్లి చేసుకుంటే మనదేమో ఉమ్మడి కుటుంబం చాలా పెద్ద కుటుంబం ఉంది మనం అందరూ క్రిస్టియన్స్ వీళ్ళందరూ నిన్ను దూరం పెడతారు నువ్వు కూడా ఫ్యామిలీలో పోయి ఎలా కాపురం చేస్తావమ్మా నువ్వు బాధపడతావు వీళ్ళందరిని వదులుకొని నువ్వు సుఖంగా ఉండలేవు అని ఈ అమ్మాయి మీద ప్రేమతోనే దాన్ని వ్యతిరేకించి దాదాపు 2-3 ఏళ్ళు వాళ్ళిద్దరి మధ్య మాటలు లేవు అంటే షర్మిల ఎంత ఇష్టం అంటే వైఎస్ఆర్కి విజయం ఒక మాట అనింది ఆమె బయోగ్రఫీలో ఆ మాట ఏంటంటే వైఎస్ఆర్ జగన్ను బాధ్యతగా పెంచాడు షర్మిలని ప్రేమగా పెంచాడని ఒక మాట రాస్తుంది అంటే అర్థం అంత ప్రేమ అనమాట రోజుకి లెక్కబెట్టి 100 ముద్దులు తీసుకునేవాడంట చిన్నప్పుడు షర్మిల దగ్గర 100 లెక్కేసుకునేవాడు 1 2 3 అని 100 పెడితేనే ఆయన బయటికి వెళ్ళేవాడంట అంత ప్రేమ పాప్స్ అని పిలిచేవాడు అనమాట అంత ప్రేమగా ఉండి చివరికి అతను ఎక్కువ సిగరెట్ తాగేవాడు ఇది ఈ అమ్మాయికి ఏమో గోర్లు గురికి అలవాటు ఉండేది సో నువ్వు గోర్లు కొరకడం మానంటే నువ్వు సిగరెట్ తాగడం మానితే నేను గోర్లు కొరకడం మానుతా అని ఈ అమ్మాయిని దాంతో ఆయన జీవితంలో ఎవరు చెప్పినా మానలేదు చివరికి విజయమ్మ చెప్తే కూడా మానలేదు అట్లాది కూతురు చేతులు ఆ గోర్లు కొరకడం ఆపించాలని చెప్పి తను కష్టపడి 6 నెలలు పట్టిందంట మానడానికి మానేశాడు సో ఈ అమ్మాయి కూడా మానేసింది అలా వాళ్ళిద్దరి మధ్య ఒక బాండ్ ఉంటుంది అట్లాంటిది ఈ పెళ్లి విషయం లవ్ విషయంలో దాదాపు 1 ఇయర్ పాటు 2 ఇయర్స్ పాటు వీళ్ళిద్దరి మధ్య మాటలు సో అది విజయమ్మను చాలా బాధించింది జగన్ వీళ్ళిద్దరి మధ్య నేను తలదూర్చున్నాను జగన్ సైలెంట్ అయిపోయాడు సో విజయమ్మ కూడా ఎవరు వెబ్సైట్ తీసుకోలేదు చివరికి విజయమ్మ కానీ మిగతా వాళ్ళంతా ఏమైనా కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు కన్విన్స్ చేసి విజయమ్మ వాళ్ళ బ్రదర్ తమ్ముడు అతన్ని పెళ్లి చేసుకోమని ప్రెజర్ చేశారు చివరికి నా వల్ల ఇంతమంది బాధ పెట్టడం ఎందుకు ఇంతమంది కోసం నేను నాన్న చెప్పింది చేసుకుంటే నాన్న హ్యాపీగా ఉంటాడు కదా అన్న ఉద్దేశంతో ఆమె నాన్న మీద ప్రేమతో అతన్ని పెళ్లి చేసుకుంది కానీ డే 1 నుంచి కాపురానికి వెళ్ళలేదు అడిగితే నాకు ఫీలింగ్స్ లేవు అతని మీద జగన్ ఎలాగో నాకు అతను అలాగే చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాము అని చెప్తే ఫీలింగ్స్ మెల్లగా వస్తాయిలే పెళ్ళి అయింది కాబట్టి మెల్లగా వస్తాయని అతనికి కూడా సర్ది చెప్పారు కొద్ది రోజులు ఓపిక పట్టును అని అతనికి ఇదంతా తెలుసు కాబట్టి అతను ఓపిక పట్టాడు కానీ ఈ అమ్మాయి అసలు కుదరలేదు దాంతో ఇంకా అతని లైఫ్ వేస్ట్ అయిపోతుందని అతన్ని చెప్పి కన్విన్స్ చేసి విడాకులు ఇచ్చేసి అతనికి వేరే పెళ్లి చేశారు ఇప్పుడు ఈ అమ్మాయి ఒంటరిగా ఉండిపోయింది అది వైఎస్ఆర్కి రోజు బాధ అయిపోయేది నా వల్ల ఇలా అయిపోయిందని దాంతో ఏమై నేను అమెరికా వెళ్తాను కొద్ది రోజులు అక్కడ ఫ్రెండ్స్తో ఉంటానంటే సరే అని అక్కడికి పంపించారు ఆ తర్వాత ఆమె ఒక రోజు ఇతను ఢిల్లీలో ఉన్నాడు వైఎస్ఆర్ ఏదో టెన్స్ సిచ్యువేషన్ అక్కడ హైకమాండ్ దగ్గర ఆ టైంలో ఫోన్ వచ్చింది నాన్న నేను అనిల్ని పెళ్లి చేసుకున్నాను అని చెప్పింది ఒకసారి షాక్ అయిపోయాడు అంటే అనిల్ ఆల్రెడీ అమెరికాలో ఉన్నాడు అతని కోసం ఏమో వెళ్ళింది ఈసారి చెప్తే వీళ్ళు పెళ్లి చేయరేమో అనుకొని ప్లాన్ ప్రకారం వెళ్ళింది సో వీళ్ళు చెప్తే పెళ్లి చేయరేమో అనుకుని పెళ్లి చేసుకున్నాక నాన్నకి చెప్పింది
ఆయన ఒక క్షణం ఆయనకు అర్థం కాలేదు, డైజెస్ట్ కాలేదు. తర్వాత ఒక మాట చెప్పు ఉండొచ్చు కదమ్మా అంటే, చెప్తే మీరు ఒప్పుకోరని చెప్పలేదు అని చెప్తే, ఇంకా అమ్మకి చెప్పామంటే చెప్పలేదు, మీకే పప్పు చేస్తారు, నువ్వు చెప్పొద్దు నేనే చెప్తానని కన్విన్స్ చేశారు. దాని తర్వాత తీసుకురమ్మన్నాడు. దాని తర్వాత వైఎస్ఆర్ ఏం ప్లాన్ చేశాడంటే మొత్తం ఫ్యామిలీ టూర్ ఒకటి వేశాడు. అంటే ఇతన్ని అర్థం చేసుకుంటే అందరూ ఇతన్ని ఓన్ చేసుకుంటారు అని. ఆ ఫ్యామిలీ టూర్లో అనిల్ అందరితో కలిసిపోవడం ఇదంతా జరిగింది. ఆ తర్వాత అనిల్ వైఎస్ఆర్ వెరీ క్లోజ్ అయిపోయారు. చివరికి అనిల్ కూడా ఈ ఫ్యామిలీని అంత చూసి వీళ్ళ కోసం నేనే మారుతానని అతను మతం మారిపోయాడు, క్రిస్టియన్. ఆ తర్వాత అతను పెద్ద దాంట్లో ఎక్కడికి వెళ్ళాడు, అది వేరే విషయం. సో ఇది ఆమె లవ్ స్టోరీ. సో అలాంటి ఆమె కొడుకు వేరే కులంలో పెళ్లి చేసుకుంటే అది పెద్ద వాళ్ళకి షాక్ ఇప్పుడు ఉండదు వాళ్ళకి, ఎందుకంటే ఆమె పెద్ద షాక్ ఇచ్చింది కాబట్టి ఫ్యామిలీకి. ఆమెకి ఇదేం షాక్ లేదు. రెండోది ఏంటంటే ఈ ప్రియా అట్లూరి కమ్మ ఇదే. ఇంతకుముందు ఏం న్యూస్ వచ్చిందంటే ప్రియా అట్లూరి వాళ్ళ తాతయ్య అట్లూరి ప్రసాద్ చట్నీస్ చైన్ రెస్టారెంట్ దాని ఓనర్ అని ఫస్ట్లో వార్త వచ్చింది, కానీ అది అబద్ధం అని చెప్తున్నారు. ఇప్పుడు అట్లూరి శ్రీనివాస్ అట్లూరి, మాధవ్ అట్లూరి వాళ్ళిద్దరు ఏంటంటే వాళ్ళకి ఒక కన్సల్టెన్సీ సర్వీస్ ఉంది. ఆ కన్సల్టెన్సీ సర్వీస్ కోర్ ప్రొవైడర్ అని ఎల్ఎల్సి అంటారు. కోర్ ప్రొవైడర్ ఎల్ఎల్సి అని ఒక సర్వీస్ ఉంది, టెక్సాస్ బేస్డ్. ఇదేంటంటే ఇన్ఫో టెక్నాలజీ సర్వీసెస్ చేస్తారు. క్లౌడ్ బేస్డ్ కోర్ స్మార్ట్ అని క్లౌడ్ బేస్డ్ డేటా స్టోరేజ్ ట్రైనింగ్ ఇవన్నీ ఇస్తారనమాట. సో దాంట్లో ఈ బ్రదర్ అనిల్ కూడా వాళ్ళు ఫ్రెండ్సే, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట. రెండోది వాళ్ళు కూడా క్రిస్టియన్సే, కమ్మ సామాజిక వర్గమే కానీ కమ్మ కులమే కానీ క్రిస్టియన్ కన్వర్టెడ్ వాళ్ళు కూడా. అందువల్ల వీళ్ళిద్దరూ ఈ అమ్మాయి రాజారెడ్డి ఇద్దరు కలిసి చర్చికి వెళ్ళేవాళ్ళు. ఆ చర్చిలోనే వీళ్ళకి ఫ్రెండ్షిప్ వచ్చిందనమాట. అది బేసిక్గా ప్రియా అట్లూరి బ్యాక్గ్రౌండ్. ఈమె అక్కడే పుట్టింది కాబట్టి అమెరికన్ సిటిజన్, ఆమె ఇండియన్కి సంబంధం లేదు కాబట్టి ఇతనికి కూడా అమెరికాలోనే సెటిల్ అవ్వాలనే కోరిక ఉంది. ఇక్కడ రాజకీయాల్లో కానీ దేంట్లో కానీ ఇంట్రెస్ట్ లేదు, సినిమాల్లో కానీ. ఇతను సినిమాల్లో కూడా వస్తాడని చెప్పారు, అదేం ఇంట్రెస్ట్ లేదు. సో ఆ రకంగా ప్రియా అట్లూరి కమ్మ సామాజిక వర్గం, ఇటు క్రిస్టియను ప్లస్ వ్యాపారంలో కూడా అనిల్కి పార్ట్నర్స్ వాళ్ళు. అనిల్ వ్యాపారాలను కూడా వాళ్ళు అక్కడ చూసుకుంటున్నారు ఇతను లేనప్పుడు. కాబట్టి అంటే క్లాసు కాస్ట్ అనే మనకు ఒక చర్చ నడుస్తుంది కదా, అంటే ఇక్కడ క్లాస్ పరంగా ఈక్వల్ క్లాస్ వీళ్ళిద్దరు. కాస్ట్ పరంగా దీంట్లో కులం అంటే ఇప్పుడు ఈమె రెడ్డి, హస్బెండ్ బ్రాహ్మణం, కొడుకు ఏం కులం అని చెప్పాలి, వాళ్ళకి కన్వీనియంట్గా రెడ్డి అని పెట్టుకున్నారు. నిజానికి కొడుకు కులం ఉండకూడదు, ఎందుకంటే ఇద్దరు ఇంటర్ కాస్ట్ పెళ్ళిలో పిల్లలకి కులం ఉండదు మామూలుగా. కానీ ఎవరు కన్వీనియంట్గా వాళ్ళు కులం పెట్టుకుంటారు. కొంతమంది రిజర్వేషన్ ఉంటే అందులో ఒకరు దళిత అయితే దళిత పెట్టుకుంటారు, రిజర్వేషన్ వస్తుంది కదా హెల్ప్ అవుతుందని. లేదా సామాజిక వర్గాన్ని బట్టి ఇప్పుడు ఈమెకి రెడ్డి సామాజిక వర్గం స్ట్రాంగ్ అనుకొని ఈమె వాళ్ళ తాత పేరు పెట్టుకునేది రాజారెడ్డి అని, ఆ పేరులోనే ఇంకా రెడ్డి ఉందా అలాగా కంటిన్యూ అయింది. సో ఇప్పుడు వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే వీళ్ళది కులాంతర మ్యారేజ్ అని కూడా చెప్పలేము, దానికి ఇంకా ఎక్కువ అన్నమాట. సో కాబట్టి అలాగా ఇదొక ఇంట్రెస్టింగ్ మ్యారేజ్గా మనం చెప్పుకోవచ్చు. వీళ్ళకి ఇప్పుడు జనవరి 18th నిశ్చితార్థం ఇక్కడ జరుగుతుంది గ్రాండ్గా. తర్వాత డెస్టినేషన్ మ్యారేజ్ జోధ్పూర్లో ఉమేద్ ప్యాలెస్లో ఫిబ్రవరి 17th డెస్టినేషన్ వెడ్డింగ్, అంటే తక్కువ మంది వెళ్తారు. సో అది బేసిక్గా.